భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని దినాం ప్రతిజ్ఞ ఎట్లయితే చేస్తామో గీయాల సైకిల్ పార్టీ లీడర్లు కూడా సైకిల్ పార్టీ మాది, సైకిల్ పార్టీని అభివృద్ధి చేస్తాం, కళలు కూడా పార్టీకి చెడ్డ పేరు తీసుకురామని అచ్చం గట్లనే ప్రతిజ్ఞ చేసిర్రు. సైకిల్ పార్టీకి కొత్త కొత్త లీడర్లు వచ్చిండ్రు. గా లీడర్లందరికీ పెబ్బ లోకేశం సారే. మళ్ళా లోకేశం సారే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక ఏరు కోరి పనిచేసేటోళ్ళను ఈ కొత్త కమిటీలకు తీసుకున్నారు. మళ్ళా ఇక మొత్తం మీద అయితే సైకిల్ పార్టీ పెద్ద మనిషి సీఎం చంద్రాలు సారు ఇక గాలను ఎంపిక చేసినాక గాలతోని గిట్లా ప్రమాణ స్వీకారం చేపించిండు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. అవి చూసిరు కదా, మనస వాస కర్మ మొత్తం మీద అయితే సైకిల్ పార్టీని అభివృద్ధి చేయడానికి అడుగులు వేయాలి అని చెప్పి ప్రమాణం చేపియవచ్చే. ఇక అటెన్క పార్టీలు ఉన్న కొంతమంది లీడర్లు మనోళ్ళు కుర్చీల కాడ ఫోటోల కాడ కొట్లాడుతున్నారు. గిట్లా కొట్లాడితే మన పార్టీ పరపతి ఏమవుతుంది అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా చెప్పిండు ముచ్చట. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అగో ఇన్నరు కదా, గిప్పటి సంది కుర్చీ వేయలేరని ఫోటో పెట్టలేదని కొట్లాడొద్దు, మనమే నారాజ్ అయిపోతాము అని అనవచ్చే. ఇక అటెన్క పార్టీలో ఎవరు ఎక్కువ పని చేస్తే గాలకే సీట్లు ఇస్తాము, గాలకే దండలేస్తాము అని చెప్పిండు. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికి దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్నరు కదా ఓ సైకిల్ పార్టీ అన్నలు,
పని మంచిగా చేస్తేనే మంచి మంచి పదవులు వస్తాయట. ఇక మొత్తం మీద అయితే సీఎం చంద్రాలు సారు కొత్త మోక గిట్లు ఉన్నది చూడాలి. మళ్ళా ఇక కొత్త లీడర్లు వచ్చినాక సైకిల్ ఎట్లా ఉరుకుతుందో.